ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. మరి కాసేపట్లో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావును కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరచనున్నారు. ఇప్పటికే ఆయనకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ఇదే కేసులో బంజారాహిల్స్లో భుజంగరావు తిరుపతన్నను విచారిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ట్యాపింగ్ కేసు అప్డేట్స్ ఏంటి? సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది కొంతవరకు అటు ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా భుజంగరావు తిరుపతన్నని ఆల్రెడీ కస్టడీలోకి కూడా తీసుకున్న పరిస్థితి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ రోజు నుండి 5 రోజుల పాటు కస్టడీ విచారణ చేయనున్నారు. అయితే ఇందులో ప్రధానమైన ఆరోపణలు ఇటు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ హైదరాబాద్ రాధాకిషన్ పైన రావడం. రాధాకిషన్ కొద్ది రోజులు అందుబాటులో లేడు. దాని తర్వాత రాధాకిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పోలీసులు అతన్ని విచారించారు. విచారించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే కోంపల్లిలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ నివాసంలో అతన్ని హాజరుపరిచిన పరిస్థితి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు అతని కనుసన్నల్లోనే ఇదంతా కూడా జరిగింది అనేది కొంతవరకు అటు ప్రణీత్ రావు స్టేట్మెంట్ అనుకోవచ్చు. దాంతోపాటు ఇందులో అటు భుజంగరావు దాంతోపాటు తిరుపతన్న ఎవరైతే ఫస్ట్ విచారణకు హాజరయ్యారో వాళ్ళ స్టేట్మెంట్స్ కొంతవరకు ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఇది ఎంత జరిగింది, అతని ఆదేశాలతోటే ఇవన్నీ కూడా చేశాం. ముఖ్యంగా హైదరాబాద్ రిలేటెడ్ సంబంధించి అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ కూడా కొన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చి వాటిని ట్యాప్ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేశాడు అనేది కూడా ప్రణీత్ రావు కొంతవరకు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్పినట్లు మనకు సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలోనే అటు రాధాకిషన్ ఓఎస్డీ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ పైన చాలా ఎలిగేషన్స్, చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్న నేపథ్యంలో అతన్ని కూడా క్వశ్చన్ చేయాలని పోలీసులు భావించారు. ఫస్ట్ అతను అందుబాటులో లేడు కాబట్టి అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే అతడు వేరే ప్రాంతాల్లో ఉన్నాడు. దాని తర్వాత హైదరాబాద్కు వచ్చిన తర్వాత పోలీసులకు సమాచారం అందించడము, పోలీసులకు సమాచారం అందించిన తర్వాత పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నిన్న మొత్తం కూడా విచారించారు. దాని తర్వాత ఈ రోజు ఉదయం అటు ఇతర అధికారులు భుజంగరావు తిరుపతన్న ఇద్దరు కస్టడీకి సంబంధించి ఉదయం కస్టడీలోకి తీసుకున్న టైంలో రాధాకిషన్ కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు కాబట్టి ముగ్గురిని కూడా విచారించినట్లు మనకు తెలుస్తుంది. అయితే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుతము ఆ ప్రాసెస్, ఆ ఫార్మాలిటీస్ అన్ని కూడా పోలీసులు చేస్తున్న పరిస్థితి. కొంపల్లిలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ నివాసంలో రాధాకిషన్ ని కొద్దిసేపటి క్రితమే హాజరుపరచడం జరిగింది. అయితే మెజిస్ట్రేట్ ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుందో దానికి అనుగుణంగా వెళ్లాల్సి ఉంది. రాధాకిషన్ సంబంధించి 14 రోజుల రిమాండ్ విధిస్తుందా లేకపోతే ఏం చేస్తుంది, ఎలాంటి డైరెక్షన్స్ మెజిస్ట్రేట్ ఇస్తున్నారు అనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటు పోలీస్ శాఖకు సంబంధించి అధికారులు చాలా కీలకంగా వ్యవహరించారు. అంటే ప్రభుత్వం ఏదైతే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కొందరు ముఖ్య నేతల హస్తం కూడా ఇందులో ఉంది. దాంతోపాటు ఆ పోలీస్ శాఖకు సంబంధించి ఉన్నతాధికారులందరూ కూడా ఎక్కువ మేరకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ముఖ్యంగా రాధాకిషన్ ఇప్పుడు ఎవరైతే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ వ్యవహారంలో కూడా చాలా వరకు సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి. రాధాకిషన్ భారీగా అక్రమాలకు పాల్పడడం కావచ్చు, లేకపోతే బెదిరింపులకు దిగడం. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ సంబంధించి అతడు డీసీపీగా ఉన్న టైంలో చాలా వరకు విక్టిమ్స్ ని భయభ్రాంతులకు గురి చేయడము, పెద్ద మొత్తంలో కూడా వసూళ్లకు పాల్పడ్డాడు అనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇతను మల్కాజ్గిరిలో పనిచేసే టైంలో కూడా మల్కాజ్గిరి ప్రాంతంలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించి అతడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితులకు దారితీసింది కూడా రాధాకిషన్ అంటూ సీరియస్ ఎలిగేషన్స్ అప్పుడు చేయడము, ఆ కేసు సంబంధించి కొంతవరకు అది అప్పుడు సంచలనంగా మారింది. దాని తర్వాత రాధాకిషన్ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా చాలా వరకు పనిచేశాడు. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఓఎస్డీగా మళ్ళీ విధుల్లో చేరారు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా అతడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన టైంలో పెద్ద మొత్తంలో కూడా అక్రమాలకు పాల్పడ్డాడు, పెద్ద మొత్తంలో కూడా వసూళ్లకు పాల్పడ్డాడు అనేది చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ రాధాకిషన్ పైన ముఖ్యంగా హవాలాకు సంబంధించి దందా ఎవరైతే చేస్తారో దాంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దాంతోపాటు ఇటు జ్యువెలరీ షాప్ సంబంధించి అంటే మొత్తం బడాబాబుల్ని టార్గెట్ గా చేసుకుని వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడము, ట్యాప్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలో కూడా వసూళ్లకు పాల్పడ్డాడు అనే సీరియస్ ఎలిగేషన్ సంబంధించి ఇప్పుడు రాధాకిషన్ ఒకరోజు నిన్న రాధాకిషన్ అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే అతన్ని కొద్దిసేపటి క్రితం వరకు ఉంచారు. కొద్దిసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రస్తుతం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పరిస్థితి. అయితే రాధాకిషన్ సంబంధించి ప్రస్తుతము అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తారా లేకపోతే ఏం చేస్తారు అనే దానిపైన మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ భుజంగరావు తిరుపతి
తిరుపతన్నకు సంబంధించి కస్టడీ విచారణలో భాగంగా ఫస్ట్ డే విచారణ కొనసాగుతుంది. ఫస్ట్ డే కస్టడీ విచారణలో కొంతవరకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అనుకోవాలి, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళు ఎంత మేరకు ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే ప్రణీత్ రావు అవుట్ రైట్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీగా ఉన్నాడు, అతడే మొత్తం కూడా ఆపరేట్ చేశాడు. ఆపరేషన్ లో వీళ్ళ పాత్ర ఏంటి అనే దానిపైన ముందుగా ప్రైమరీ ఎస్టాబ్లిష్మెంట్ పోలీసులు అయితే చేస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు ఎవరెవరు ఆదేశాల మేరకు, ఎందుకంటే ప్రభాకర్ రావు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సంబంధించి అతని ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా నడిచింది. అతను చెప్పిన విధంగానే అతని కన్సర్న్ నడిచింది అనేది కొంతవరకు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ అయింది. కానీ వీళ్ళు ఎంత మేరకు అందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వీళ్ళు ఎవరెవరు నెంబర్లు ఇచ్చారు ప్రణీత్ రావుకి, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలో ప్రతిపక్షాలకు సంబంధించి ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్ గా, రేవంత్ రెడ్డి కదలికలు అనుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల కదలికలు అనుకోవచ్చు, ముఖ్యంగా ఎన్నికల టైంలో నిధుల సమీకరణకు సంబంధించి ఎక్కడికక్కడ ప్రతిపక్షాల డబ్బుల్ని పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ ఉపయోగపడింది. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ప్రతి ఒక్క మూవ్మెంట్ అనేది కూడా వీళ్ళు క్యాచ్ చేశారు అనేది కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది. పోలీసులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో కూడా అలాంటి ఎవిడెన్స్ కొంతవరకు సేకరించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావు తిరుపతన్నకు సంబంధించి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉంది అనే కోణంలో ప్రస్తుతము క్వశ్చనింగ్ అయితే కొనసాగుతుంది. ఈ రోజు 1వ రోజు ఫస్ట్ డే కస్టడీ విచారణకు సంబంధించి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించడము, ఇంకొక 4 రోజులకు సంబంధించి కూడా విచారణ సమయం ఉంది. 4 రోజుల విచారణలో చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ సేకరించడంతో పాటు ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పేర్లు తెరపైకి వస్తాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటు పోలీస్ శాఖకు సంబంధించి ఉన్నతాధికారులు ఇంకొంతమంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు భుజంగరావు తిరుపతన్న కస్టడీ విచారణలో భాగంగా ఆల్రెడీ ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ అనుకోవచ్చు. పోలీసులు ఇప్పటివరకు గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ మొత్తం కూడా భుజంగరావు తిరుపతన్న ముందుంచి కస్టడీ విచారణలో క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఇంకా వీళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇటు పోలీస్ శాఖకు సంబంధించి కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా సీరియస్ గా ముందుకెళ్తున్నారు పోలీసులు కాబట్టి ఖచ్చితంగా ఇటు పోలీస్ శాఖకు సంబంధించి కావచ్చు, ఇతర రాజకీయ నేతలు ఎవరైనా సరే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మాత్రం చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించడంతో పాటు ముఖ్యంగా ఇంకా ఎవరెవరి పేర్లు తెరపైకి వస్తాయి, ఏ క్షణం ఎవరి పేరు తెరపైకి వస్తుంది, ఎవరికి నోటీస్ ఇస్తారు, ఎవరిని విచారణకు పిలుస్తారు అనేది కొంతవరకు ఈ కేసు సంబంధించి ఒక హాట్ టాపిక్ గా మారింది. చూడాలి, విచారణలు జరుగుతున్నాయి, కస్టడీలోకి తీసుకుంటున్నారు, రిమాండ్ చేస్తున్నారు. కస్టడీ విచారణలో భాగంగా ఇప్పుడు భుజంగరావు తిరుపతన్న కస్టడీ విచారణలో మాత్రం మరికొన్ని పేర్లు తెరపైకి వస్తే మాత్రం వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడము, నోటీసులు ఇచ్చి విచారించడము, విచారించిన తర్వాత అదుపులోకి తీసుకోవడము, అదుపులోకి తీసుకొని అవసరమైతే అరెస్ట్ చేసి రిమాండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇంకా ఎవరెవరి పేర్లు తెరపైకి వస్తాయి, వీళ్ళంతా పాత్రదారులు, కానీ ప్రధాన సూత్రధారి ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి అనే కోణంలోనే పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది.